హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈ స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ఈ రోజున మనం సామర్లకోట శ్రీ కుమార భీమేశ్వర స్వామి వారి ఆలయానికి దగ్గరలో ఉన్న శ్రీ మాండవ్యనారాయణ స్వామి ఆలయం దర్శించుకుందాం. చారిత్రక ఆధారాలను బట్టి ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. షేర్ మరియు లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో కొత్తగా చేసిన వీడియో లింక్స్ ఇచ్చాను, చూడండి. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఈ ఆలయం పురాతనమైనప్పటికీ చక్కటి వర్ణ చిత్రాలతోనూ శిల్పాలతోనూ రంగురంగుల పెయింటింగ్స్తోనూ ఆలయం అందంగా అలంకరించారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే, చాలామంది స్టూడెంట్స్ ఇచ్చట చదువుకుంటూ కనిపిస్తారు. కొంతమంది ఉద్యోగం గురించి స్వామివారిని వేడుకొని ఈ ఆలయంలో చాలాసేపు కాలక్షేపం చేసి వెళుతారు. వారి కోరికలు తప్పక నెరవేరుతాయని వారి నమ్మకం. ఆలయ మండపం అంతా రంగురంగుల శిల్పాలతోనూ స్తంభాలతోనూ అందంగా భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వద్ద అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. స్వామివారి గర్భగుడిలోనూ అమ్మవారి ప్రక్కనే ఉపాలయంలోనూ కొలువై ఉన్నారు.
ఈ ఆలయం పూర్తి చరిత్రను ఆలయ పూజారి శ్రీ చక్రవర్తుల రఘురామాచార్యులు గారు వివరించారు, వినండి. నా పేరు చక్రవర్తుల రఘురామాచార్యులు అండి. ఇక్కడ నుంచి పూర్వం తాతల దగ్గర నుంచి కూడా, అంటే మా వంశం రెడ్డి రాజుల నుంచి టైం నుంచి కూడా మా వంశం ఇక్కడ చేస్తూ అర్చకత్వం చేస్తూ వచ్చారండి. సర్వ విద్యారామయ గ్రేవమాస్మయే. ఈ స్వామివారు మాండవ్య నారాయణ స్వామి అంటారు. ఈ స్వామి త్రేతాయుగంలో మాండవ్యుడు అనే ఒక ఋషి ఇక్కడ తపస్సు చేసుకుంటూ వచ్చాడు. ఈ ప్రాంతం అంతా అప్పట్లో దండకారణ్యంలా ఉండేది. సరే, ఈయన మాండవ్యుడు అనేసరికి ఎవరంటే శూలదండనలో ఉంటాడు. ఆయన శూలం మీద ఉండి శూలదండను అనుభవిస్తూ ఉంటాడు. మాండవ్యుడు అంటేను ఈ మాండవుడి శూలదండను అనుభవిస్తూ ఉంటాడు. ఎందుకంటే చిన్నతనంలో ఆయన తూనీగ తోకలకి దారం కట్టి ఎగరేసేవారంట 12 ఏళ్ల ప్రయాణంలో. ఆ యొక్క పాప ఫలితంగా ఆయన శూలదండలో ఉంటారు. ఈ స్వామి గురించి, మాండవ్యుడు నారాయణ స్వామి గురించి తపస్సు చేసి ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకుని స్వామిని అడుగుతారు, స్వామి ఏమిటి ఈ దండన? నాకు నిరంతరం నాకు తెలుసున్న దగ్గర నుంచి కూడా నేను నీ ధ్యానంలోనే గడుపుతున్నాను కదా, అయినప్పటికీ కూడా నాకు ఈ దండన ఏమిటి అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఆ స్వామివారు అంటారు, ఏం లేదయ్యా, నువ్వు చిన్నతనంలో అంటే 12 ఏళ్ల ప్రాయంలో ఉండగా నువ్వు తూనీగ తోకలకి దారం కట్టి ఎగరేసేవాడివి. ఆ యొక్క పాప ఫలితమే నువ్వు అనుభవిస్తున్నావు ఇప్పుడు అని చెప్పి అంటారు. మరి దీనికి ఉండే కొద్దీ కూడా వచ్చే కాలం అంతా కూడా కలికాలం అది వచ్చేసరి ఈ జనాలు అల్పప్రాణులు కదా, ఇంతంత పెద్ద దండలు వేస్తే అలా తట్టుకోలేరు, దీనికి ప్రాయశ్చిత్తం లేదా అంటే ఆ స్వామివారు అంటారండి ఆయనతో, ఏమి లేదు, నా యొక్క ప్రతిరూపాన్ని ఇక్కడ నువ్వు ప్రతిష్ఠించు. నన్ను ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళు చిన్నతనంలో 12 ఏళ్ల ప్రాయం లోపుని చేసిన పాపాలన్నీ కూడా పోతాయి. అది కాకుండా ఇక్కడ నా సన్నిధిలో కూర్చుని చదువుకున్న వారు అందరూ కూడా భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్తారు అని చెప్పి వరం ఇచ్చారండి. ఆ యొక్క వరప్రభావం చేత మాండవ్యుడు నారాయణ స్వామిని ప్రతిష్ఠ చేసి ఇక్కడే తపస్సు చేసుకునేవారు. తదనంతరం కూడా ఆయన స్వామి పాదాల చేత ఆ యొక్క తపశ్శక్తి అంతా ధారపోసి స్వామిలో ఐక్యమైపోతారు. ఇలాగే చాలామంది ఎంతోమంది ఋషులు ఇక్కడ తపస్సు చేసుకోవడం అనంతరం స్వామిలో ఐక్యమైపోవడం జరిగిందండి. ఈ కలియుగ ప్రారంభమైన తర్వాత 650లో విజయాదిత్య చోళులు అని చెప్పేసి ఈ చోళరాజులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. అందులో రెండవ పులకేసి మునిమనవుడైనటువంటి విజయాదిత్యరాజు వేటకు వస్తాడండి. ఈ అడవిలోకి వచ్చి సెద తీరడానికై ఇక్కడ విశ్రమిస్తాడు. విశ్రమించే టైంలో స్వామిని చూసి ఆయన ఆనంద మనసుడై ఇక్కడ స్వామిని ప్రతిష్ఠ చేశారు ఎవరో మహానుభావులు, ఇక్కడ ఆలయం నిర్మిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకున్న తడవగా ఆలయం నిర్మాణం జరుగుతుందండి. తీరా చూసేసరికి రాజు బాధపడతాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసేసరికి విష్ణాలయాలు ఎక్కడ చూసినప్పటికీ కూడా లక్ష్మీదేవి వక్షస్థలం మీద కానీ పక్కన కానీ మకర తోరణం మీద కానీ ఎక్కడో అక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ స్వామి ఒకరే ఉంటారండి. ఏకో నారాయణ అంటే ఆయన ఒకరే ఉంటారు. ఇక్కడ అమ్మవారు ఉండదు ఎక్కడ కూడా, ఇక్కడ ఉండదు. తర్వాత బదరీలో నరనారాయణమూర్తిగా అక్కడ ఉంటారు అమ్మవారు లేకుండా. ఈ 2 చోట్ల కూడా తప్ప ఇంకెక్కడా కూడా స్వామి ఒంటరిగా కనపడరు మనకి. అయ్యో ఇంత అపరాధం చేశానే, అమ్మవారు లేకుండా స్వామి ఒకరు ఉండగా ఆలయం నిర్మించాను ఎలాగా అని చెప్పి బాధపడుతూ ఉంటే ఒకసారి రాజుగారి కల్లోకి అమ్మవారు వచ్చి, రాజా నువ్వు బాధపడాల్సిన పని లేదు, స్వామి ఒకరే ఉన్నారు, నేను స్వయంగా ఇక్కడ సముద్రంలో ఉన్నాను అని చెప్పి నువ్వు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడికి ప్రతిష్ఠ చేయించు అని చెప్పి చెప్పగానే మన్నాడు పండిత సభ ఏర్పాటు చేసి, ఏంటి నాకు ఇలక్కలు వచ్చింది, అమ్మవారు ఏంటి సముద్రంలో ఏంటని చెప్పి, ఏంటి దీనికి వివరం ఇవ్వాలని చెప్పి పండితులను అందరినీ అడుగుతాడు. ఆ లోపల ఈ జాల బృందం వచ్చి సభలోకి, రాజా మేము చేపల గురించి సముద్రం మీద ఉలవేసాము, ఉలవేస్తే అమ్మవారి విగ్రహం దొరికిందని చెప్పి తెచ్చి ఇచ్చారండి. అంటే పూర్వం ఏవైనా నిధి నిక్షేపాలు ఏం దొరికినప్పటికీ కూడా రాజుగారికి అప్పచెప్పడం ఆనవాయితీ కాదు కాబట్టి అప్పుడు కూడా అమ్మవారిని తెచ్చి అమ్మవారి విగ్రహం తెచ్చి ఇచ్చారండి. ఇవ్వగానే ఓ అమ్మ చెప్పింది కదా స్వయంగా అమ్మవారు స్వామి గురించి అని వచ్చారు అని చెప్పి
స్వామి పక్కన ప్రతిష్ఠ చేద్దామని చూస్తారు. అప్పటికే ఆలయ నిర్మాణం పూర్తి అవ్వడంలో పూర్వ లెక్క ప్రకారం ఏంటంటే విగ్రహ పరిమాణాన్ని బట్టి గర్భాలయ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అమ్మవారిని పెట్టడానికి చోటు లేక ఇక్కడ ఉపాలయం కట్టి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారండి. ఆ అమ్మవారి ఈ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు. అప్పటి నుంచి కూడా ఋషి పేరు ముందుకు చెప్పి తర్వాత స్వామివారి పేరు చెప్తాం మాండవ్య నారాయణ స్వామిగా అప్పటి నుంచి కూడా ప్రసిద్ధి చెందిందండి. Thank you very much, Smart RBL channel.